హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి ప్లీజ్. మేమైతే సండే రోజు మా విలేజ్కి అయితే వెళ్ళామండి. విలేజ్లో ఈవినింగ్ అలా తిరగడానికని విలేజ్కి కొంచెం దూరంలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్ళాం. అది అమ్మవారి గుడి. మా స్కూటీ మీద అయితే వెళ్ళాం. చుట్టూ కొండలే ఉన్నాయండి. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. చల్లని అట్మాస్ఫియర్ అయితే ఉంది. అలా సరదాగా వెళ్ళాం. విలేజ్లో అయితే ఎవరు లేరు. ప్రజెంట్ అయితే హాలిడేస్ కదా, అందరూ షికార్లకు వెళ్ళిపోయినట్టున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా. సమ్మర్ వెకేషన్కి మీరు ఎక్కడికి వెళ్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇది జీడి చెట్లు అండి. కానీ జీడిపళ్ళు పెద్దగా లేవు, చాలా పురుగు పట్టేసి ఉంది. మీరు ఎప్పుడైనా జీడిపళ్ళు తిన్నారా? తింటే కామెంట్ చేయండి. జీడిపళ్ళు బాగా పండితే టేస్ట్గానే ఉంటాయి. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అదైతే అమ్మవారి టెంపుల్. నెక్స్ట్ ఇవన్నీ చుట్టూ చెట్లేనండి. మొత్తం చెట్లేని, ఒక ఇల్లు కూడా ఉండదు. కొంచెం దూరంలో ఒక విలేజ్ ఉంటుంది. అండ్ గుడి పక్కన చిన్న చెరువు కూడా ఉంది. చెరువులో అయితే వాటర్ ఉన్నాయి. ఇంకా సమ్మర్ వస్తే మరి ఉండవేమో. ఇప్పటికే మా ఏరియాలో అయితే చాలా వాటర్ కరువు ఉంది. డే బై డే మున్సిపల్ వాటర్ వస్తుంది. సమ్మర్లో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి వాటర్ అయితే. ఈ చెరువులో అయితే చేపలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు చేపలు కూడా పడుతుంటారు. ఏదో ఇవన్నీ జీడిపళ్ళు అండి. అది అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్గా, అదైతే జీడిపండు. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగా పండాలి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. పండకపోతే తినలేము, కొంచెం కసాగా ఉంటుంది. నెక్స్ట్ మొత్తం చుట్టూ పచ్చని పొలాలే ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక బావిలా ఉంది కానీ వాటర్ ఏం లేదు. మరి మీరు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసుకున్నారండి వీకెండ్లో? మీ స్పెషల్స్ ఏంటి? ఇక్కడైతే మా బాబు అండి ఆడుకుంటున్నాడు. జీడిపండు దొరికింది కదా, ఎగ్జైట్మెంట్తో తెచ్చి చూపిస్తున్నాడు మమ్మీ జీడిపండు అనేసి. ఇక్కడ ఒక వెల్ ఉందండి. విలేజెస్లో వెల్స్ అనేవి ఎక్కువే ఉంటాయి కానీ వాటరే లేదు ఈ ఎండకి. ఓకే బాయ్, సబ్స్క్రైబ్.